యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానాలకు సహకారులను పంపండి. మీ చిత్తము నెరవేర్చుట మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాము. మా రక్షకుడా, మీ హస్తాలకు మమ్మలను సమర్పించుకుంటున్నాము. మా ప్రేక్షకులను వాక్యము చేత దీవించండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాము. 14వ వచనము నుండి 21వ వచనము వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం 5 days 5 రోజులు ధ్యానించాము. మార్కు సువార్త 8వ అధ్యాయము మనము ప్రారంభించి 6 దినాలు. ఇది 7వ వర్తమానము. వివరంగా వెళుతున్నాం. సహకారులు ముందుకు రండి. 22వ వచనము, బేత్సయిదా అనే ప్రాంతానికి ప్రభువు శిష్యులు వచ్చినట్లు ఇక్కడ రాసింది. బేత్సయిదాలో ప్రభువు గుడ్డివాణ్ణి, పుట్టుగుడ్డివాణ్ణి బాగు చేశారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిష్యులలో ఫిలిప్పు, ఆంద్రేయ, పేతురు ఈ ఊరికి చెందినవారు. ఇది గలిలయ సముద్రపు సమీపాన ఉన్నటువంటి ఒక చిన్న పట్టణము. ఈ పట్టణం హేరోదు ఫిలిప్పు అను రాజు ఈ ఊరిని ఒక పట్టణంగా చేసి కైసరు కుమార్తెకు గౌరవార్థంగా దీన్ని జూలియస్ అనే పేరు పెట్టారు. దానివలన ఈ పట్టణానికి బెత్సయిదా జూలియస్ అనే పేరు వచ్చింది. ఇది చాలా ప్రముఖమైనటువంటి ప్రాంతంగా ఎంచబడుతుంది. బెత్సయిదా పట్టణానికి ప్రభువు తన శిష్యులతో వచ్చినప్పుడు అక్కడ ప్రజలు కొందరు ఒక గుడ్డివాడిని తీసుకుని వచ్చి వాడిని ముట్టాలని ఆయనను వేడుకొనిది. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనం, ఆయన చేసిన అద్భుతాలను గూర్చి మనం చదువుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన మాట రిపీటెడ్గా వస్తోంది. అదేమిటంటే, అనేకులు ఆయన యొద్దకు ఇతరులను, నాట్ రిలేటెడ్ టు దెమ్, వారికి చెందని వారిని తీసుకుని వచ్చి ఆయన ముట్టమని వేడుకుంటున్నారు. మార్కు 2లో పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొచ్చారు. వారి విశ్వాసం చూసి ప్రభు బాగు చేశాడు. ఇక్కడ బెత్సయిదాలో, అది కపెర్నహూములో, ఇది బెత్సయిదాలో యేసునద్దకు గుడ్డివాడిని తీసుకొచ్చి ముట్టుకో ప్రభు అని బతిమలాడుతున్నారు. అలాగే మనం గత ధ్యానాల్లో యేసునద్దకు ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన ఎక్కడికి వచ్చినా కూడా ప్రజలు తమ గ్రామాల్లోనికి పరిగెత్తుకెళ్ళి రోగులను తీసుకుని వస్తూ ఉన్నారు. దే మే నాట్ బి రిలేటెడ్ విత్ దెమ్, బట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ హీలింగ్. వాళ్ళతో స్నేహము, బంధురకం ఉండకపోయినా వారు స్వస్థత పొందాలని ప్రభు దగ్గరికి వాళ్ళు ఇష్టపడి తీసుకొచ్చి బతుకులాడుతున్నారు. సొసైటీ ఆన్ దోస్ డేస్, ఆ రోజుల్లో సమాజం ఎంత బాధ్యతగా ఉన్నారు అనేది నేను గుర్తించాను.
సమాజము ఎంత బాధ్యతతో ఉన్నారు. అవును, గుడ్డివాడు బాధపడుతూ ఉంటాడు చూపు లేనందున. మనవలే అతడు ఆనందించలేడు. దృష్టి లోపం వల్ల అతడు చాలా తన జీవితంలో మిస్ అవుతుంటాడు. అలా కాకూడదు. అతడు కూడా మనవలే ఉండాలి. అతడు కూడా చూడగలగాల. అతడు కూడా ఆనందించాల. కనుక ఇతరులలో ఆనందాన్ని నింపాలి. ఇతరులలో ఆనందాన్ని నింపాలి అంటే ఆనందము దొరుకు చోటు యేసు. కాబట్టి వారిని యేసు దగ్గరకు తేవాలి. యేసు దగ్గరకు వస్తే స్వస్థత, యేసు దగ్గరకు వస్తే ఆనందం అధికమవుతుంది అని వారు అనుభవాలు తెలుసుకున్నారు. కనుక తమకు సంబంధం లేకపోయినా ఆసక్తితో వారు అవసరాల్లో ఉన్న వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నారు. సేమ్ ప్రిన్సిపల్ ఇవాళ కూడా అప్లై చేయొచ్చు. కష్టాల్లో ఉన్న వాళ్లకు, బాధల్లో ఉన్న వాళ్ళకి, నష్టాల్లో ఉన్న వారికి పరిశుద్ధ లేఖనాల్లో నుండి మీరు వాక్యాన్ని చూపించి వారిలో విశ్వాసాన్ని రేకెత్తించి బలపరిచి ప్రభువు నుండి వాళ్ళు మేలు పొందేటట్టుగా మీరు కూడా చేయొచ్చు. ఇవాళ నువ్వు నేను గుడ్డివారిని చూచేటట్లు, చెవిటివారు వినేటట్లు, మూగవారు మాట్లాడేటట్లు, దైవ కుమారుడు చేసినట్లుగా ఇన్స్టాంటేనియస్గా మనం చేయలేకపోవచ్చు. కానీ యు కెన్ బీ ద కంఫర్టర్ ఫర్ దెమ్. వారి కొరకు నువ్వు ఆదరణకరమైన వ్యక్తిగా మారచ్చు. వారు బాగుపడటానికి కావలసిన మార్గాలను అన్వేషించడంలో నీవు ముందుకు సాగచ్చు. మదర్ తెరీసా గారిని కులదీప్ నయ్యర్ అనేటువంటి ఒక ప్రముఖ జర్నలిస్ట్, చాలా పెద్ద పేరుగాంచిన ఆయన ఇంటర్వ్యూ చేయటానికి వెళ్ళినప్పుడు కలకత్తాలో ఒక కుష్ఠరోగి యొక్క పుళ్ళు గడుగుతోంది. తల్లిగారు, ఎలా మీరు కరగలుగుతున్నారు అని అడిగారు కులదీప్ నాయర్ గారు. దానికి ఆవిడ చెప్పిన జవాబు, యేసుక్రీస్తు ప్రభువు శిలువపై రక్తం చిందించారు మనుషుల కొరకు. ఈ కుష్ఠరోగి కొరకు కూడా ఆయన రక్తం చిందించారు. కనుక యేసుక్రీస్తుకు ఈ కుష్ఠరోగి సైతం ఎంత ఇంపార్టెంట్ అంటే తన రక్తాన్ని ఇవ్వటం కొరకు ఆయన వెనకాడలేదు. నా ప్రభువుకు అంత ఇంపార్టెంట్ పర్సన్ అయిన ఈ కుష్ఠరోగిని నేను సర్వీస్ చేయటానికి ముందుకొచ్చాను అన్నావిడ. కనుక మీ హృదయము ఎట్లుండవలెను అనగా జాలితో నిండి ఉండవలెను, కనికరముతో నిండి ఉండవలెను. మనం చాలా సందర్భాల్లో స్పిరిచువల్గా ఉన్నాము అనే భావనతో పాపులను అసహించుకుంటూ ఉంటాం. బాధల్లో ఉన్న వాళ్ళను వాళ్ళ కర్మ అంటూ ఉంటాం. నో, కాదు. పూర్వజన్మలో ఎప్పుడో ఏదో చేసేసి ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఇట్లా అయిపోయింది అంటాం. అది కూడా తప్పు అభిప్రాయమే. ఎవరు చూసి వచ్చారు పూర్వజన్మలో అట్లున్నాడు ఇట్లున్నాడని? నీ అజంప్షన్ అది, నీ అజంప్షన్. నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. ఎవిడెన్షియల్గా నువ్వు చూపించగలుగుతావా? లేదే. కనుక యేసుక్రీస్తు వలె నువ్వు చేతులు ఆ బిడ్డపై ఉంచి బాగు చేయలేకపోవచ్చు, కానీ యూ కెన్ హెల్ప్ దెమ్ టు బీ హీల్డ్ త్రూ మెడికల్ అసిస్టెన్స్. వారి కొరకు ప్రార్థించి వారు బాగుపడటానికి మనం కృషి చేయాలి. కనుక టేకింగ్ దెమ్ టు రైట్ డాక్టర్, ఫిజిషియన్, సర్జన్ ఆర్ అప్రోప్రియేట్ హీలర్, స్వస్థపరచగలిగినటువంటి వైద్యం చేయగలిగిన వాళ్ళ దగ్గర తీసుకెళ్ళచ్చు. దట్స్ గ్రేట్ మినిస్ట్రీ. కనుక ఇవాళ పుట్టుగుడ్డివాడు మనం కళ్ళు తేలేకపోవచ్చు, కానీ బ్లైండ్కి ఆపరేషన్స్ చేయించవచ్చు.
లేము కుంటి వాళ్లకు సహాయకులుగా నిలవచ్చు. డమ్ అండ్ డఫ్కి యూ కెన్ హెల్ప్ దెమ్, సహాయం చేయొచ్చు, పలకరించవచ్చు, వాళ్ళతో సహవాసం, వాళ్ళని ఫ్రెండ్స్గా స్వీకరించవచ్చు. దే విల్ బి హ్యాపీ. ఒక చిరునవ్వుతో చక్కగా వారిని పలకరిస్తే వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. డిజేబుల్డ్ పీపుల్ చాలామంది ఉన్నారు, 3% ఉన్నారు. 3% వాళ్ళు ఐడెంటిఫైడ్గా 3%. వికలాంగుల వెబ్సైట్స్ అవుతున్నాను ఈ మధ్య, నేను పరిశీలిస్తున్నాను. వాళ్ళకు ఖచ్చితమైన రిజర్వేషన్స్ అనే దాని మీద చాలా వివరంగా ఇచ్చింది ప్రభుత్వం. కనుక యూ షుడ్ బి ద కంఫర్ట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ డిజేబుల్డ్, బ్లైండ్, డమ్, లేమ్, నోగా, కుంటి, చెవిటి, గుడ్డి. కనుక వారు వేడుకొనుచు ఉండిరి. సీ ద మైండ్ ఆఫ్ ద పీపుల్. ఇవాళ వెళ్ళిపోతున్నాం పక్క నుంచి. ఎవరైనా పడిపోయారనుకోండి మోటార్ సైకిల్ మీద వెళ్తూ, మనకెందుకులే తలదిప్పుకు వెళ్ళిపోతున్నారు. బాగా పడ్డాడులే, వేగంగా వెళ్ళి పడ్డాడు, లేకపోతే తాగి పడ్డాడు అంటున్నారు తప్ప కన్సర్న్ లేదు ఇవాళ. ఐఎమ్ ఆస్కింగ్ ద క్రిస్టియన్స్, క్రైస్తవులను అడుగుతున్నాను నేను. చారిటీ గురించి మాట్లాడేది క్రైస్తవులమే, సేవ గురించి మాట్లాడతాం క్రైస్తవులం. చేస్తున్నామా? సిగ్గుతో తలంచుకుంటున్నాం. కనుక యేసు వద్దకు తీసుకుని వస్తే, యేసు ఆ గుడ్డివాడు చేయబట్టుకొని ఊరి వెలుపలకు తీసుకెళ్ళిపోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులు ఉంచి, నీకేమైనా కనబడుచున్నదా అని వానిని అడుగగా, వాడు కన్నులు తెరిచి కన్నులెత్తి, మనుషుల్లా కనబడుతున్నారు, వారు చెట్ల వలె ఉండి నడుస్తున్నట్లుగా నాకు కనబడుతున్నారు. గుడ్డివానికి ఒక ఐడియా ఉంది, మనుషులు అంటే ఎత్తుకుంటారు, చెట్లు అంటే ఎత్తుకుంటావి. సో యేసుక్రీస్తు ప్రభు అతను ఊరు వెలుపటికి తీసుకుపోయాడు. తీసుకుని వెళ్ళి వారి కన్నుల మీద ఉమ్మి వేసి వారి మీద చేతులుంచి, నీకేమైనా కనబడుతుందా అన్నాడు. యోహాను సువార్తలో 9వ అధ్యాయం అయితే నేల మీద ఉమ్మి వేసి బురద చేసి బురద రాసి అని ఉంది. కానీ ఇక్కడైతే బురద గురించి మాట్లాడలా. చేయబట్టుకుని ఊరు వెలుపడికి తీసుకుపోయి కన్నుల మీద ఉమ్మి వేసి అని అన్నాడు. ఏమైనా కనబడుతుందా అన్నాడు. అండ్ హీ took the blind man by the hand and let him out of the village. And when he had spit on his eyes and laid his hands on him, he asked him, do you see anything? And he looked up and said, I see men, but they look like trees walking. Then Jesus laid his hands on his eyes again, and he opened his eyes. His sight was restored, and he saw everything clearly. ప్రభువు ఉమ్ము పూసినప్పుడు జాగ్రత్తగా, ఉమ్మి వేయుట అవమానకరంగా భావిస్తాం మనం. ప్రభువు అతనిని ఉమ్ము వేయాలి అని మొహం మీద ఉమ్మేయాలని ఆయన ఉద్దేశం కాదు. మనం అనుకున్న అవమానకరమైనది కాదు. అతని యొక్క గుడ్డితనము మీద ఉమ్ముట, నాట్ ఆన్ ద మ్యాన్. ప్రభువు ఆ పని చేసినప్పుడు కనబడుతుందా అని అడిగారు. లేదనగానే చేతులు ఉంచారు, కళ్ళు తెరవబడ్డాయి. అతడైతే మొదటి పర్యాయం చెట్ల వలె, నడుస్తున్న చెట్ల వలె మనుషులు కనిపిస్తున్నారు అన్నాడు. తనకు తెలిసినదే చెప్పాడు, తన ఐడియా చెప్పాడు, తనకు ఏమైతే తెలుస్తుందో చెప్పాడు. ప్రభువు అతనిని తాకి మరలా స్వస్థపరిచారు. ఆ సందర్భంలో అతనితో ప్రభు మాట్లాడుతూ, నీవు ఊరిలోనికి వెళ్ళొద్దని చెప్పి వాని ఇంటికి వాడిని పంపించాడు. ఇక్కడ ఒక మాట గుర్తించాలి. చాలామంది పాపం కష్టపడి తీసుకొచ్చారు,
కానీ వాళ్ళ దగ్గరికి వెనక్కి వెళ్ళొద్దన్నాడు. ఊరు వెలుపటికి తీసుకొచ్చాడు, బాగు చేశాడు, అట్నుంచి ఇంటికి పంపేశాడు. ప్రతిసారి నేను గుర్తిస్తున్నాను, యేసు తను చేసిన ఏ కార్యం ద్వారా తనకు పేరు ప్రఖ్యాతులు ప్రతిష్టలు రావాలని కోరుకోలేదు సరికదా, వస్తే గనక తన యొక్క పనికి అడ్డం అవుతుందని భయపడ్డాడు. అందుకే ఆయన ఇష్టపడలేదు పబ్లిక్లో ఐడెంటిఫై అవటానికి, పబ్లిక్లో ఆనర్ పొందటానికి, పబ్లిక్లో ఘనత పొందటానికి ఆయన ఎప్పుడు ఇష్టపడలేదు. ఇది మనం చాలా క్రైస్తవ బోధకులు ప్రధానంగా బాగా నేర్చుకోవలసిన సత్యం. ఆ గుడ్డివాడు బాగుపడి తన ఇంటికి వెళ్ళాడు. ఈ సందర్భం వెంటనే యేసుప్రభు శిష్యులతో మాట్లాడుతూ ఫిలిప్పుదైన కైసరేకు చేరి గ్రామాలకు బయలుదేరాడు. ఫిలిప్పుదైన కైసరకు చేరి ఆ బెత్సయిదాలో కైసరయ ప్రాంతం అక్కడికి చేరి అక్కడి నుండి బయలుదేరి ప్రయాణంలో అడుగుతున్నాడు, నేను ఎవడిని అని జనులు చెప్పుకుంటున్నారు అని శిష్యుడిని అడిగాడు. పబ్లిక్ ఒపీనియన్ గ్యాదర్ చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు. మీరు ఎప్పుడైనా మిమ్మల్ని గూర్చి పబ్లిక్ ఒపీనియన్ ఏమిటి అని గ్యాదర్ చేశారా? చేయండి ఒకసారి వీలైతే. మిమ్మల్ని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? బద్ధకస్తుడు అనుకుంటున్నారా? మంచివాడు అనుకుంటున్నారా? నమ్మదగిన వాడు అనుకుంటున్నారా? దుర్మార్గుడు అనుకుంటున్నారా? తెలివిగలవాడు అనుకుంటున్నారా? బుద్ధిహీనుడు అనుకుంటున్నారా? యూ జస్ట్ ఎంక్వైర్ అబౌట్ యూ. యేసు ప్రభువు ఎంక్వైరీ చేస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఒకడు అన్నాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను అని కొందరు అనుకుంటున్నారంటే, ఏలియా అని కొందరు అనుకుంటున్నారు, ప్రవక్తని కొందరు అనుకుంటున్నారు. ఆయన ఏలియా కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను కాదు, ప్రవక్త మాత్రమే కాదు, దేవుని కుమారుడు. సరే, 3 వర్షన్స్ ఆర్ 3 డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చాయి పబ్లిక్లో. యోహాను అప్పటికే చనిపోయాడు కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను చంపబడ్డాడు. అతడు తిరిగి వచ్చాడని హేరోదే చెప్పుకున్నాడు యేసుని గురించి ఆయన బృందంతో. కాబట్టి అందులో కొత్త ఏమి లేదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను తిరిగి వచ్చాడు చంపబడి, అందుకే యేసులో ఇన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పాడు. అది కొందరు ఒపీనియన్. మరికొందరు ఒపీనియన్ ఏమిటంటే, ఏలియా అని. ఏలియా ఎలా రోషం గలవాడో యేసుక్రీస్తు కూడా రోషం కలిగినవాడు. కానీ వాస్తవానికి మలాకీ చెప్పినట్లు ఏలియా తిరిగి రావాలనేది బాప్తిస్మం ఇచ్చు యోహాను యందు అది నెరవేరినట్టు యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. లేదా ఒక కామన్ ప్రవక్త అయి ఉండొచ్చు అని కొంతమంది అన్నారు. అయితే ప్రభు మళ్ళీ అడుగుతున్నాడు, మీరైతే ఏమని చెప్పుకుంటున్నారు నన్ను గురించి? నేను ఎవరినని చెప్పుకుంటున్నారు మీరైతే? అప్పుడు పేతురు మాట్లాడుతూ అంటున్నాడు, నీవు క్రీస్తువు అని ఆయనతో చెప్పాను. క్రీస్తువు, గ్రహిస్తున్నారా? ఆలోచించండి. క్రీస్తు అంటే అభిషిక్తుడు, anointed one from above, anointed by God. దేవుని చేత అనాయింట్ చేయబడ్డాడు, అభిషేకించబడినవాడు, అభిషిక్తుడు, మెస్సియా, క్రీస్తు ఐడెంటిఫై చేసి. ఇదే సందర్భాన్ని మరో సువార్తలో పేతురు, ఇది నీకు రక్తమాంసాలు బయలుపరచలేదు అంటే, నీ మెదడు నుంచి పుట్టింది కాదు, ఇది పరలోకం నుండి నీకు అనుగ్రహించబడిన రెవల్యూషన్, ఇది నువ్వు ధన్యుడు అని చెబుతాడు ప్రభు. కాబట్టి శరీర రక్తమాంసాలు గ్రహించలేనివి ఆత్మలో దేవుడు బయలుపరుస్తుంటాడు. ఇది క్రైస్తవులో మనం దీన్ని తెలుసుకోవాలి. రక్తమాంసాలకు ఎరుగనిది ఆత్మయందు దేవుడు బయలుపరుస్తాడు. ఇది పరిశుద్ధాత్మను బయలుపరిచాడే కానీ నీ రక్తమాంసాల వల్ల వచ్చింది కాదు ఈ రిజల్ట్. ఏది? యేసు దేవుడని, యేసు దేవుని కుమారుడని, యేసు క్రీస్తుని తెలుసుకోవటం. అప్పుడు యేసు అంటున్నారు, తనను గూర్చిన ఈ సంగతి ఎవరితో చెప్పవద్దని
ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు. తాను మెస్సియానని మీకు తెలిసింది, మీరు ఇతరులకు చెప్పద్దు. మెస్సియా అనేటువంటి పదం ఆయనకి చెందింది. ఆ మాట ఎవరికి చెప్పొద్దని రిక్వెస్ట్ పెట్టాడు శిష్యులకి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మెస్సియా వచ్చి మాకు సమస్తం బయలుపరుస్తాడు అని ఆయన సమరయ స్త్రీకి చెబితే, సమరయ స్త్రీ యేసయ్యతో అంటే, సమరయ స్త్రీతో యేసు ప్రభు అన్నారు, ఆ మెస్సియా నేనే అని చెప్పారు. అన్యురాలుతో తాను మెస్సియానని చెప్పుకున్న యేసు ఇజ్రాయేలీలతో చెప్పటానికి ఒప్పుకోలేదు. తాను మెస్సియాను అని ఆయన ప్రకటన చేయడానికి ఇష్టపడలేదు, కానీ వాళ్ళే మెస్సియాను గమనించాలని కోరుకున్నాడు. దే themselves should recognize Jesus as their Savior, anointed Jesus, Messiah. యేసుక్రీస్తే మెస్సియా అని, అభిషిక్తుడని ఆ జనులు తెలుసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే లేఖనాలు ఎరిగిన వారు వాళ్ళు. లేఖనాలు ఎరిగిన వాళ్ళు యేసుక్రీస్తుని గురించి విని చూచి గ్రహించాలని కోరుకున్నాడు. తనంతట తాను వచ్చి చెప్పుకోవాలనుకోలేదు. అందుకనే ఆయన ఈ మాట చెబుతున్నాడు, తనను గురించి ఎవరితో ఈ సంగతి ఎవరితో చెప్పొద్దు, ఏమీ చెప్పొద్దు అని ఆయన వారికి ఖండితంగా చెప్పినట్టు ఆజ్ఞాపించాడు. యేసు చాలా సందర్భాల్లో ఖండితముగా అనే పదం చేరుస్తూ చెప్పారు. ఏమిటంటే, మీరెవ్వరు వెళ్ళి ఈ విషయాలు బయట చెప్పకండి అని. కానీ వాడు బయటికి వెళ్ళి ఇంకా 100 రెట్లు చెప్పారు. యేసు బయట పట్టణాల్లో గ్రామాల్లో తిరగలేనంతటి పబ్లిక్ ఫెమిలియర్ సెలబ్రిటీలు అయిపోయారు. కృతజ్ఞతతో వాళ్ళు చేస్తున్న కార్యాలు. ఈ పుట్టుగుడ్డివాడు అతడు చూపు పొందిన తరువాత ప్రభువు అతని ఇంటికి పంపించాడు. పబ్లిసిటీ వద్దన్నాడు. శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు తాను క్రీస్తునని వారు ఎదుట ఒప్పుకున్నాడు, కానీ దాన్ని కూడా పబ్లిక్లోకి తేవద్దన్నాడు. దాన్ని కూడా పబ్లిక్లోనికి తీసుకురావద్దని ఖండితంగా ఆజ్ఞాపించాడు. జీసస్ డజంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ. ఇవాళ మనం వాట్సాప్లో, సోషల్ మీడియాలో, నెట్స్లో మనం పోస్టింగ్స్ ఇస్తున్నట్టు, అప్లోడ్ చేస్తున్నట్టుగా ఆయన చేయలే. ఆయన అది తనకు అవసరం లేదనుకున్నాడు. అక్కర్లేదు. తానెవరో ప్రజలకు తాను చెప్పుకోవాలనుకోలేదు. తన వలన కలిగిన కార్యాల చేత వారే చెప్పాలనుకున్నాడు. తర్వాత ఇక మనం గమనిస్తున్నప్పుడు వారు చెప్పిన జవాబులలో వారి యొక్క ప్రెజుడిస్, వారి యొక్క ముందస్తు అనుభవాలు, వారి యొక్క ముందస్తు హృదయంలో ఉన్న అభిప్రాయాలు వాళ్ళు చెబుతూ వచ్చారు. సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ఎందుకంటే సోషల్ మీడియా చాలా ప్రాచుర్యానికి వచ్చింది. ఓపెన్గా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. కొందరు అవునంటే, కొందరు కాదంటే, కొందరు ఏ విధంగానో, ఇట్లా రకరకాలు. కనుక ప్రతి ఒక్కరికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. ప్రతివాడు తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నాడు. అది ఇవాళే కాదు, ఆనాడు కూడా ఉంది. 2000 సంవత్సరాల క్రితం కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ పోల్ తన గురించి అడిగినప్పుడు దే డెలిబరేట్లీ డిక్లేర్డ్ ద ఫ్యాక్ట్స్. వాళ్ళు వాస్తవాలు వివరించారు. ఆ వాస్తవాలు వివరించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు, మీరు మాత్రం నన్ను గురించి అక్కడ చెప్పద్దు. He wants to maintain the secrecy in his ministry, but it was not possible for him to hide from the public. ప్రజల నుండి దాక్కోవటానికి ఆయనకి చేత కాలేదండి. Such a great familiar personality. ఈ రాత్రి నేను వాక్యాన్ని ముగిస్తూ మనం చేస్తున్నాను.
మన జీవితంలో కూడా మనం చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో మనం కూడా ఫెమిలియర్ కాకూడదు అని అనుకుంటుంటాం. అది క్రిస్టియన్ స్పిరిట్. ఊరికే ప్రజల మధ్యలో ఊకదంపుడుగా తెలియాలనుకోవటం ఇట్స్ నాట్ కరెక్ట్ వే. యూ షుడ్ బి ఇన్ సీక్రెట్. రహస్యంగా చేసేది ఏది కూడా బయటికి తెలియకూడదు అన్నాడు ప్రభు. దానం ఇస్తున్నప్పుడు రహస్యంగా చేయమన్నాడు. బోర ఊదించొద్దు అన్నాడు. సహాయం చేసేటప్పుడు ఎవరికి సహాయం చేసినా పక్క చేతికి తెలియకుండా చేయమన్నాడు. గాడ్ మస్ట్ బి గ్లోరిఫైడ్, నాట్ హ్యూమన్ బీయింగ్. కనుక ఆ ప్రజలు యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా నమ్మటం లేదు. కాబట్టి దేవునికి మహిమ వచ్చేటట్టుగా ఆ గుడ్డివాడిని వెనక్కి పంపాడు. శిష్యుల నోరు మూయించాడు. సోదరుడా, సోదరి, మనం 22వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకున్నాం. ఈ వాక్యం మీతో మాట్లాడిందని నేను భావిస్తున్నాను. యేసు స్వస్థపరచువాడు, యేసు నేత్రాన్ని ఇవ్వగలిగిన వాడు, గుడ్డితనం తీసివేయగలిగిన వాడు. కనుక యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకేది కావాలనో ఆయన ఎదురుకు వచ్చి కోరడం ద్వారా నీవు దాన్ని పొందగలుగుతావు. ఆయనకు మహిమ వచ్చేటట్టుగా నువ్వు జీవించగలుగుతావు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. మీరు గుడ్డివాని కన్నులు తెరవగలిగిన దేవుడు. రాజుల 2వ గ్రంథంలో ఎలీషా యొక్క ప్రార్థన విని ప్రభు అతని శిష్యుని యొక్క కన్నులు తెరిచారు. ఆత్మీయ నేత్రాలు తెరవగలిగారు. భౌతిక ఆత్మీయ నేత్రాలు తెరవగలిగిన మెస్సియా మీరు మా మనోనేత్రాలు తెరవండి. ఒకనాడు మా కళ్ళు మూతపడిపోతాయి శారీరకంగా, దానికి ముందే మా ఆత్మీయ నేత్రాలు తెరుచుకునే కృప దయచేయండి. మా సృష్టికర్త అయిన మిమ్మల్ని గుర్తెరుగుటకు మా ఆత్మకు సహాయం చేయండి. మీకు కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యం మాకు ఇవ్వండి. ఈ రాత్రి మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మా ప్రేక్షకులను దీవించి ఆశీర్వదించమని, ఎపిసోడ్ సహకారులను విరివిగా పంపమని రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.